హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైట్ ఫెస్టివల్ 2024. తెలంగాణ టూరిజం వాళ్ళు ఎవ్రీ సంక్రాంతికి ఈ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తారు. ఇది నేను రావడం 4th టైం. చాలా బాగుంటుంది. మనకి ఈ ఇయర్ 2024లో 3 days జరుగుతుంది. January 13, 14 and 15. ఇండియా కైట్ చూసావా? మనం గ్రౌండ్లో ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. వీడియోలో మెట్రో ట్రైన్ కూడా చూడొచ్చు. ఇలా స్ట్రేట్గా వెళ్తే కైట్స్ ఎగరేసే ప్లేస్ ఉంటుంది. చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎగరేస్తుంటారు. కైట్స్ అంటే మనకు నార్మల్గా ఉండే కైట్స్ కాదు, డిఫరెంట్ టాయ్స్ లాగా, అంటే బొమ్మలతో చేసిన కైట్స్ ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మనకు రైట్ సైడ్ చూసినట్లయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. అంటే సాంగ్స్ పాడడం, డ్యాన్సెస్ చేయడం, ఆ ప్రోగ్రామ్ గురించి అప్డేట్స్ చెప్పడం వంటివి చేశారు. అక్కడ చాలా చైర్స్ అరేంజ్ చేశారు. అయితే మేము స్టార్టింగ్ వెళ్ళడం వలన జనాలు ఎక్కువ లేరు. ఆఫ్టర్నూన్ వెళ్ళినాం మేము 12 o'clockకి. 3 తర్వాత జనం రావడం పెరిగింది. సో కొంచెం క్రౌడ్ ఎక్కువ అయింది. స్వీట్ ఫెస్టివల్ కూడా ఈవినింగ్ స్టార్ట్ అయింది. 5 తర్వాత మన తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ మిర్చి బజ్జీ షాప్ దగ్గర ఈ పచ్చిమిర్చి కట్టడం అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. అప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. అయితే ఇక్కడ మిర్చి బజ్జీ ఏది తీసుకున్నా 100కి 5. కొంచెం కాస్ట్ హెవీగా అనిపించిన, కాకపోతే క్వాంటిటీ మాత్రం చాలా పెద్దగా ఉంది. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. మేమైతే అన్ని స్టాల్స్ తిరిగొచ్చి ఈ స్టాల్ దగ్గర కొన్ని చూసినాం. అందులో మాకు ఈ చికెన్ స్టిక్స్ తీసుకున్నాం. 100కి 4 ఇచ్చారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. అందుకని మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకున్నాం. తెలంగాణ ఫెస్టివల్ అంటే ఇట్లానే ఉంటది. డబ్బులు జిల్లా నుండి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ లో తర్వాత కొంతమంది బంజారా డ్యాన్సులతో, తెలంగాణ బోనాలతో, డప్పులతో కాసేపు అలరించారు. చేస్తారు. అలాగే రంగారెడ్డి జిల్లా మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ వచ్చారు.
ఈవినింగ్ 4:35 వరకు జనం బాగా వచ్చారు. క్రౌడ్ పెరిగింది చూడొచ్చు ఇక్కడ స్టాల్స్లో. ఈవినింగే స్వీట్స్కు సంబంధించిన స్టాల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మనం అలసిపోతే కూర్చోవడానికి ఇక్కడ టెంట్స్ కింద కార్పెట్స్ కూడా వేశారు. చాలామంది కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ స్పెండ్ చేశారు. ఇదే స్వీట్ ఫెస్టివల్ జరిగే ప్లేసు. నార్మల్గా ఆఫ్టర్నూన్ 3 to నైట్ 9 వరకు ఉంటుంది. బట్ అన్ని స్టాల్స్ ఓపెన్ కాలేదు. కొన్ని స్టాల్స్లో మాత్రమే స్వీట్స్ ఉన్నాయి. 700+ స్వీట్స్ రకాలు ఉంటాయన్నారు. ఈ 38 స్టాల్ నెంబర్లో స్వీట్స్ తీసుకోండి. కద్దు హల్వా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంది.